నమస్కారం. బీఆర్కే ఛానల్కి స్వాగతం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఈ నెల 24వ తేదీ గురువారం అమావాస్య వచ్చింది. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది గురువుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ముఖ్యంగా మనకు ప్రతిదీ కూడా అమావాస్య తిథి రోజు ఏం చేసుకోకూడదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే చాలామంది వరకు ఏంటంటే అమావాస్య అంటే ఆ తిథిలో ఏం చేయకూడదు అనుకుంటాం. కొన్ని మనకి ఏదన్నా ఈ యొక్క నరదృష్టి కానీ, దృష్టి దోషాలు పోవటానికి కానీ, లేదా మన మీద ఏమన్నా ఇతరస్తులు ఏమన్నా ఇబ్బంది పడుతున్నా కానీ వాటి నుంచి శత్రు సంహార మార్గాలు కానీ ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పబడింది. అందులోనూ రాబోయేటువంటి ఈ యొక్క అమావాస్య పునరుసు నక్షత్రయుక్తంగా గురువారం రోజు వచ్చింది. పునరుసు నక్షత్రాధిపతి గురువు, అందులో గురువారం రోజు ఉంది. ఈ గురువారం రోజున అమ్మవార్లలో బగళాముఖి ఆరాధన చాలా విశేషంగా చేయొచ్చు. శత్రు సంహారమూర్తి అమ్మవారు. ఎందుకంటున్నా అంటే ఈ బగళాముఖి గురించి అందరికీ తెలుసు, కానీ ఇటువంటి కాంబినేషన్ దొరకటం చాలా కష్టం. గురు నక్షత్రము, అమావాస్య, గురువారం అంటే గురువారం అమావాస్య రావటం ఓకే వస్తుంటుంది, కానీ గురువారం రోజున పునరుసు నక్షత్రం సూర్యోదయం వేళ ఉంది. తర్వాత పుష్యమి నక్షత్రం సాయంకాలం వచ్చింది. ఈ పుష్యమి నక్షత్రం ఉంటే గురు పుష్యయోగం కూడా చెప్పబడింది. కాబట్టి సాయంకాలం గురు పుష్యయోగం ఉంది కాబట్టి బంగారం కొనుగోలు చేసేవారు శుభ్రంగా బంగారం తీసుకోవచ్చు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని కొనొచ్చా అంటే శుభ్రంగా అమ్మవారు మన ఇంట్లో వస్తుంది లక్ష్మీదేవి బంగారు రూపంలో అని. దగ్గర గురు పుష్యయోగం సాయంత్రం సమయంలో ఉంటుంది. సాయంత్రం సమయంలో గురు పుష్యయోగం యోగాన్ని అంటే నక్షత్రాన్ని మనం లగ్నాన్ని చూసుకొని ఆ లగ్నానికి కొనుక్కోవచ్చు. అలా గురు పుష్యయోగం రోజు ఏం చేస్తే బాగుంటుంది అమావాస్య రోజు సాయంత్రం వేళ అంటే శ్వేతార్క గణపతి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. మనకు వరంగల్లో ఉంది శ్వేతార్క గణపతి దేవాలయం. అలా శ్వేతార్క గణపతి దేవాలయం ప్రదోషకాలంలో సప్తవన్నులతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అటువంటి అభిషేకం అక్కడ జరుగుతుంది దేవాలయంలో. కాబట్టి దేవాలయంకి వెళ్ళేవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, గణపతి ఆరాధన చేసుకుని. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి ఇంట్లో అంటే ఆ రోజున ఏదైనా వేరుతో తయారు చేసినటువంటిది, జిల్లేడు వేరుతో తయారు చేసిన గణపతికి సాయంత్రం పూట పూజ చేసుకుంటే, అది కూడా ఏ విధంగా ఉండాలి అంటే తొండము కుడివైపు ఉండే తొండాన్ని ఉన్న వినాయకుడి విగ్రహం తీసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. అలా కుడివైపు ఉన్న తొండాన్ని ఉన్న వినాయకుడికి మీరు ఆ రోజు గురువారం రోజు కనుక పూజ చేసినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. ఎవరైతే డబ్బులు అప్పుగా తీసుకొచ్చుకున్నారో, అయితే డబ్బు మనకు ఏదైతే ఉందో అది పుట్టాలి అనుకునేటువంటి వారు ఈ రాబోయేటువంటి గురు పుష్యయోగము సాయంకాల సమయంలో ఉంటుంది. కాబట్టి ఆ రోజు కనుక ఈ గణపతి ఆరాధన క్రమం చేస్తే చాలా విశేషంగా యోగప్రదంగా ఉంటుంది. ఉదయం పూట ఏం చేయాలంటే హనుమాన్ చాలీసా పారాయణం కానీ, హనుమానికి సుందరాకాండ పారాయణం కానీ, లేదా హనుమంతుడికి విరివిగా ఏదైనా ఆరాధనా క్రమం చేస్తే సాక్షాత్ రాముల వారు దాసభక్తికి మెచ్చి ఏదైనా కటాక్షిస్తాడు. కాబట్టి రాముల వారి గుళ్ళో ఏదైనా ఆరాధనా క్రమం చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పెళ్లి కానటువంటి వారు కొంతమంది ఉంటారనుకోండి, వాళ్ళు ఆ రోజు భద్రాచల క్షేత్రంలో ప్రతి పునరుసు నక్షత్రానికి కళ్యాణం జరుగుతుంది. అలా ప్రతి పునరుసు నక్షత్రానికి కళ్యాణం చేస్తారు. కాబట్టి ఆ రోజున వెళ్ళి కళ్యాణం చేసుకుంటే కూడా వాళ్ళకు ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అన్నీ నశించిపోతాయి. అలా రామచంద్ర కళ్యాణం చేయటం వల్ల పునరుసు నక్షత్రం రోజున ఇటువంటి మహత్తరమైనటువంటి రోజు. తర్వాత వ్యాపారస్తులకి ఇటువంటి మరి అందరికీ చెప్పారని మీరు పెళ్ళి కాని వారికి చెప్పారు, అప్పులు ఉన్నటువంటి వారికి చెప్పారు. మరి వ్యాపారస్తులకి ఏం చేయాలి మరి ఈ రోజు అంటే, వ్యాపారస్తులు కూడా లక్ష్మీ కటాక్షం కోసము ఆ రోజున మనకు గోమతి చక్రాలు దొరుకుతాయి. అటువంటివి 16 తీసుకొని 16ని అర్చన చేసి సాయంత్రం పూట ఆ యొక్క మనకు ఏదైతే ధనం పెట్టుకునేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో ధనస్థలంలో పెట్టుకోవచ్చు. అంటే మనం క్యాష్ కౌంటర్ ఏదైతే ఉందో దానిలో ఈ యొక్క 16 గోమతి చక్రాలను పూజ చేసిన చక్రాలు దానిలో పెట్టుకోవచ్చు. శ్రీసూక్తి విధానంగా పూజ చేసుకొని ఆ చక్రాలు కనుక ఆ క్యాష్లో పెట్టుకుంటే మంచిది. ఇది కాకుండా ఇంట్లో ఉండేటువంటి సరుగులో కూడా మనకు ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం ధనం అనేది. అలా ఇంట్లో పెట్టుకునేటువంటి వారు కూడా గోమతి చక్రాలకు 5 తీసుకొని 5ని శ్రీసూక్త విధానంగా పూజ చేసి మళ్ళీ అవి లోపల పెట్టడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. రాబోయేది శ్రావణ మాసం కాబట్టి ఫస్ట్ శుక్రవారంతో ప్రారంభమవుతుంది. కాబట్టి మనం పూర్వమే లక్ష్మీ ఆరాధన ఈ విధంగా ప్రారంభం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
ఇలా వ్యాపారస్తులకు కూడా. ఈ విధంగా అమావాస్య చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి ఈ విధంగా చేస్తే చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి. ఎవరైతే పితృ కార్యక్రమాలు చేస్తారో నదీ తీరంలో వెళ్ళి పితృ కార్యక్రమాలు సముద్ర స్నానం చేయడం కూడా చాలా విశేషంగా చెప్పబడింది. పునర్వసు నక్షత్రము ఒకవేళ సంక్రమణం కనుక కలిసి ఉంటే ఇంకా అదట వేరిట్ల ఫలితం ఉంటుందని ధర్మశాస్త్రం చెప్పింది. పునర్వసు నక్షత్రం దక్షిణ పుణ్యకాలం, ఇది 3 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇంతవరకు రాలేదు. పునర్వసు నక్షత్రం దక్షిణ పుణ్యకాలం రెండు కలిసి ఒకటేసారి వస్తే కనుక వేరిట్ల ఫలితం వస్తుందని స్నానం చేస్తే అలా కనీసంగా మనం ఎన్ని జన్మలెత్తామో అన్ని జన్మలకు ఒకటేసారి స్నానం అనేటువంటిది ఆ ఫలితాన్ని ఇస్తుందట ధర్మశాస్త్రం చెప్పింది. అంటే మనం కూడా లెక్క పెట్టలేమని. కాబట్టి పునర్వసు నక్షత్రం అమావాస్య రోజు వచ్చింది కాబట్టి నదీ స్నానంకి వెళ్ళి అక్కడ సముద్ర స్నానం చేసి పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్నా కూడా పుత్ర సంతానం ప్రాప్తి లేని వాళ్ళు పుత్ర సంతానం కలగటానికి కానీ లేదా పితృప్రాప్తి అంటే పితృలు ఉత్తమ లోకాలు పొందటానికి కానీ ఈ యొక్క రోజు ఉపకరిస్తుంది. అంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అమావాస్య అని చెప్పొచ్చు. ఇది ఒకటి అమావాస్య మహత్తర రోజుని అందరూ ఏదే విధానంగా చెప్పామో అన్ని విధాలుగా ఆ రెమెడీస్ చేసి ఆ రెమెడీస్ అందరూ కూడా మంచిగా సద్గుణంగా మంచి ఆలోచనతో చేస్తే అందరికీ మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.